ఇర్మియా అంటారు, నీ వాక్యము దొరికిన తోడనే నేను దాన్ని భుజించాను. ఆ వాక్యం నాకు హృదయానందాన్ని కలుగు చేసింది. నా దేవుని ప్రియులారా, ప్రతిరోజు 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 దేవుని వాక్యాన్ని చదవాలి, వినాలి, ధ్యానించాలి. ఆ వాక్యములో ఉన్న విటమిన్, పౌష్టిక బలం చేత ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడాలి. ఆమేన్, ఆమేన్. 21వ కీర్తనలో నేను ముగిస్తున్నాను. 9:40 అయింది, ముగిస్తున్నాను. నేను ఒకరోజు సండే కదా, తప్పదు. 21వ కీర్తనలో ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా, అడగాలి. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా దేవుడిచ్చారట. 6వ వాక్యంలో నిత్య సంతోషము చేత అతన్ని నింపాడట. నిత్య సంతోషం. వాస్తవంగా 21వ కీర్తన ఆదాముని మనస్సులో పెట్టుకొని దావీదు రాసిన కీర్తనది. ఆదాము కోసం రాసిన మాటలవి లేవి. దావీదు సంగతి ఏదో, దావీదు నీ వయసు ఎంత? 25 ఏళ్ళండి. 25 ఏళ్ళకే ముసలాడు అయిపోయావా? నాకు ఆయుష్కాలం ఇయ్యా, నాకు ఆయుష్కాలం ఇవ్వయా అని ప్రార్థన చేస్తావు. 25 ఏళ్ళకే ముసలాడు అయిపోయావా? కాదు. దావీదు ఎందుకు రాశారు ఆ మాట? 17 సంవత్సరాల పాటు బెత్లెహేము ఊరు బయట పొలాల్లో గొర్రెలు కాచుకుంటూ చిన్న వాయిద్యాన్ని చేతిలో పట్టుకొని సరదాగా జీవితం గడిచింది. 17 ఏళ్ల వయసులో గొలియాతును చంపడం, ఆకస్మిక రాజకీయ రంగ ప్రవేశం చేసేసాడు దావీదు. ఆ రోజున తనకంటూ కొంతమంది పోగయ్యారు. 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడు. జిందాబాద్ అనే మనుషులు సంపాదించుకున్నాడు. 20 ఏళ్ళు దాటే, 22 ఏళ్ళు దాటే, సరిగ్గా 25 ఏళ్ళు వచ్చేసరికి అప్పటికే దావీదు మీద 2-3 హత్యా ప్రయత్నాలు జరిగాయి. సౌలుకు దయ్యం పట్టింది. దావీదు వీణ వాయించి పాట పాడుతున్నాడు. పాట పాడుతూ మీకులాగా ఎట్లే కూర్చొని పాడితే సౌలు వేసిన ఈట గొంతులో దిగపడిపోయేది. ఆ ఈట మీకులాగా ఎట్లే కొంతమంది పాట పాడేటప్పుడు చల్లం ఉండదు. బలవంతంగా గట్టిగా పాడండి, చెమలు కొట్టండి. ఏమో ఆ పోరు. మీకులాగా దావీదు పాడుంటే సౌలు వేసిన ఈట 2-3 సార్లు గుణపం గొంతులో దిగిపోయేది. దావీదు పాట పాడేటప్పుడు ఆత్మలో ఆనందమే ఇట్లా అంటున్నాడుగా. ఇట్లా అన్నప్పుడు ఈట పడిపోయాడు. 25 ఏళ్ల వయసు దావీదుకి. దావీదు ఆయుష్కాలం గురించి పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఏంట్రా? నా మీద భయంకరమైన హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయండి, నాకు ఆరోగ్యం కావాలి. నా దేవుడి ప్రియులారా, ఈ రాత్రి అక్కర్లేదు లేని పాస్టర్ గారు, నేను చిన్న ప్రశ్న వేస్తా. రేపు ఉదయం వరకు నేను బ్రతికే ఉంటాను, ఆరోగ్యంగా ఉంటాను. రేపు ఉదయాన్నే నేను మెలకువతో లేస్తాను. రేపు ఉదయం వరకు నేను బతికే ఉంటాను అనేవాళ్ళు హల్లెలూయా చెప్పండి. నమ్మకం లేక చెప్పలేదా? గబక్కుని ఎత్తితే దేవుడు చంపేస్తాడని భయపడి చెప్పలేదా మీరు? మనిషి జీవితం నీటి మీద బుడగలాంటిది, సాగిపోతున్న నీళ్ళలాంటిది. తెల్లవారేంత వరకు నేను బతుకుంటాను, ఎవరికి గ్యారంటీ లేదు. కనుకనే మీరు ఎత్తలా. రెండోది, గబుక్కని ఎత్తితే దేవుడికి అప్పుడు నాకు విరోధంగా ఎత్తుతావు, లారీ గుడ్డి చంపేస్తానని దేవుడు మీలాంటి బుర్రతో కూడా బుద్ధిలో ఉన్నాడా చెప్పండి? చీటికి మాటికి మేము చంపేటాకే గ్యారంటీ లేదు మనిషికి. ఎవరు మాత్రం త్వరగా చచ్చిపోవాలంటారండి? కొంతమందికి అనారోగ్యాలు, బాధలు. ఈ రాత్రి అడగండి, ప్రతిరోజు లేవగానే ప్రభువా నాకు మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన.